ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ క్రిస్మస్ దినాలలో మనం ఉండి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చిన అద్భుతమైనటువంటి కార్యమే క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించే క్రిస్మస్. క్రిస్మస్ అన్నంత మాత్రాన్ని నా ప్రియ స్నేహితులారా, ఇట్స్ నాట్ ఏ బర్త్డే, ఆయన పుట్టినరోజని కాదు, ఆయన పుట్టినందుకు క్రీస్తుని ఆరాధించుట ఇది క్రిస్మస్. క్రిస్మస్ అనంటే క్రీస్తు పుట్టిక అని భ్రమపడి దానికి సెటైర్లు వేసుకుంటూ మాట్లాడే వాళ్ళందరికీ ఇదే నా జవాబు. మనం క్రీస్తు పుట్టుకను చేయట్లే, క్రీస్తు పుట్టినరోజులు చేయట్లే, పలానా జయంతి పలానా వర్ధంతి అన్నట్టుగా మనం చేయట్లే. మనం చేస్తున్నటువంటిది క్రీస్తుని ఆరాధించుట. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పుట్టినందుచేత, సకల లోక మానవుల కొరకు ఆయన రక్షకుడుగా ఈ లోకంలో జన్మించినందుచేత క్రీస్తుని ఆరాధించేటువంటి దానినే క్రైస్ట్ మాస్ అనేటువంటిదిగా పిలిచి క్రిస్మస్ అని పిలుస్తున్నాం. అసలు అందులోనే ఉంది అర్థం. మరి ఎందుకు తెలియక వాళ్ళు నానా రకాలు పెడుతూ ఉన్నారు, వాట్సాప్లోని నానా రకాలుగా సెటైర్లు వేస్తున్నారు. దేవుడు వారిని క్షమించునుగాక, ప్రభువుని ఆరాధించేటువంటి బిడ్డలుగా వారు కూడా ఉందురుగాక. నాజరుడైన యేసు నామములో ఇలాగున్న ఒకరి మీద ఒకరు మనం దుయ్యబట్టుకునేటువంటి విషయాల్ని మనం పైకెత్తి చూపించుకునే దానికంటే క్రీస్తుని ఆరాధిద్దాం రండి బాబు. మీరు కూడాను ఎవరైతే అలాగనే సెటైర్లో వేస్తూ వీడియోలు పెడుతూ ఇలాంటివి చేస్తున్నారో వాళ్ళకు కూడా నేను మనం చేస్తున్నాను. రండి బాబు, దేవుణ్ణి ఆరాధిద్దాము. మనం ఒకరి మీద ఒకరు దుయ్యబట్టుకునే వాటిలో కాకుండా ఒక పాట పాడుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం రండి. ఓ చక్కని నృత్యం ఆడి గంతులు వేసి దేవుణ్ణి ఆరాధిద్దాం రండి. దేవుని స్తుతించుకుంటూ మనం ఆరాధిద్దాం రండి. దేవునిని ఆరాధించటమే క్రైస్ట్ మాస్. అండ్ క్రైస్ట్ మాస్, క్రిస్మస్ అనేటువంటిది ఎవ్రీ డే ఈజ్ ఏ క్రిస్మస్. ఆయన పుట్టినందుకు ప్రతిరోజు నేను ఆరాధిస్తా. ఆయన నా కొరకు జీవించినందుకు ప్రతిరోజు నేను క్రీస్తుని ఆరాధిస్తా. ఆయన నా కొరకు సిలువలో చనిపోయినందుకు ప్రతిరోజు క్రీస్తుని ఆరాధిస్తూ ఉంటా. ఆయన నా కొరకు తిరిగి లేచినందుకు ప్రతిరోజు నేను క్రీస్తుని ఆరాధిస్తూ ఉంటా. నా కొరకు, మనందరి కొరకు ఆయన తిరిగి రెండవసారి భూమి మీదకి రాబోతున్నారు కనుక నిత్యము ఆ క్రీస్తుని ఆరాధిస్తూనే ఉంటాం. సో కేవలం డిసెంబర్ వచ్చిందంటే క్రిస్మస్ అనే పుట్టినరోజు పండుగని కాకుండా ఆయన పుట్టి ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ డిసెంబర్ నెలంతా క్రీస్తుని ఆరాధిద్దాం. జీవిత కాలం అంతా క్రీస్తుని ఆరాధిస్తూనే ఉంటామండి. ప్రభుని మనం సేవిస్తూనే ఉంటామండి, ప్రభుని ఆరాధిస్తూనే ఉంటామండి. అటువంటి గొప్ప జీవితం ఆ దేవాతి దేవుడు మనకును అనుగ్రహించును గాక. ఆ దేవుని యొక్క కృప మన మీద నిత్యము ఉండును గాక. ఇది నన్ను కూడా యేసు ప్రభు గారు పుట్టినటువంటి ఒక విషయంలోనే ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. అదేంటంటే లూకాసు వార్తలో నుండి 2వ అధ్యాయం మొదటి 7 వచనాలలో వ్రాయబడుతున్నటువంటి ఒక మాటల్లో జరిగిన విషయం ఏంటంటే, అక్కడ ప్రజాసంఖ్య వ్రాయవలనని రాజు అయినటువంటి లేక చక్రవర్తి అయినటువంటి కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యింది. అప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎవరి ఊరికి వాళ్ళు వెళ్తూ మరియమ్మ గారిని ప్రధానం చేసుకున్నటువంటి ఒక యోసేపు దావీదు వంశానికి సంబంధించినటువంటి వాడుగా బెత్లెహేమ్ అనేటువంటి ఒక గ్రామానికి వెళ్ళటం జరిగింది. అప్పటికి నిండు గర్భవతిగా ఉండినటువంటి ఒక మరియమ్మ గారిని తీసుకొని వారు ఆ బెత్లెహేమ్ అనే గ్రామానికి వెళ్ళి ఉన్నారు. ఇక్కడ కూడా కొన్ని విషయాలు నాకు తెలిసిన రీతిలో నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నా స్నేహితులారా. వేదాంతం చెప్తున్న మాటలు మనం అవి తీసుకొనగలిగినంత ఇది కాదంటాను నేను. ఎందుకనంటే వేదాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క వేదాంతం చెప్తారు. ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఉద్దేశాలని వారి యొక్క ఆలోచనలను వాళ్ళు పంచుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు నేనేమంటానంటే సత్యాన్ని మనం తీసుకుందాం. సత్యము దేవుని యొక్క వాక్యం. నేను ప్రకటిస్తున్నటువంటిది సత్య సువార్త, అంటే వాక్యాన్ని గురించిన సువార్త, వాక్యములో ఉన్న సువార్త. సువార్త ఏంటి? అఫ్కోర్స్ అక్కడే అదే అధ్యాయం ఇంకా కొంచెం కిందకు వెళ్ళినప్పుడు ఇదిగో ప్రజలందరికీ కలుగుబోయే మహా సంతోషకరమైన సువార్తమానం, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సో యేసు పుట్టారు అనేటువంటి ఒక విషయం ఇట్స్ ఎ గ్రేటెస్ట్ జాయ్. ఇట్స్ ఎంత మహా సంతోషకరమైనటువంటి ఒక వార్త యేసు పుట్టడం. ఎందుకు పుట్టారు? అఫ్కోర్స్ ఆయన చనిపోవడానికే పుట్టారు.
మన కొరకు శిలువ దగ్గరికి వెళ్ళడానికి పుట్టి ఉన్నారు. అప్పుడు ఆయన జన్మించినప్పుడు గొర్రెల కాపర్లు వెళ్ళి ఆయన పూజించారు, జ్ఞానులు వచ్చి పూజించారు. బహుశా ఎంతమంది ఏ రీతిగా వచ్చి ఆయనని చూచి ఉన్నారు ఏమోలే, కానీ మొత్తానికి యేసు పుట్టారని ఈరోజు మనం క్రీస్తుని ఆరాధిస్తూ ఉండి ఉన్నాం. ఆ తదుపరి క్రీస్తు మన కొరకు శిలువలో మరణించినప్పుడు అది కూడా ఇందులోనే మనం కలుపుకోవాలి. ఇవన్నీ కలిపితేనండి క్రీస్తుని ఆరాధించుట అని క్రిస్మస్గా మనం నిత్యము మనం జరుపుకుంటూ ఉండాలి. సో ఒక సువార్త, ఒక సత్యమైన సువార్త నేను మీతో పంచుకున్నప్పుడు వేదాంతాన్ని నేను తీసుకొని రావట్లే. వేదాంతం నాకు దూరం అగును గాక. నేను చదువుకున్నానండోయ్, ఒకవేళ వేదాంతం నేను మాట్లాడట్లేదు కనుక, లేకపోతే వేదాంత విషయాలు నేను ఎత్తట్లేదు అని చెప్పేసి అని వేదాంత విద్య లేదని అనుకోకండి. సెరంపూర్ అనేటువంటి మన యొక్క వేదాంత సంబంధించినటువంటి కళాశాల ఒకటి ఇప్పుడు పుట్టగొడుగులాగా ఇతరత్ర కూడా తయారైపోయి ఎవరికాళ్ళు చెప్పుకుంటున్నారులేండి. మాకు అమెరికా సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇది, అయితే కెనడా సంబంధించిన సర్టిఫికెట్ ఇది, అయితే గవర్నమెంట్ రిజిస్టర్డ్ సర్టిఫికెట్ ఇది అని చెప్పేసి అని చదివినా చదవకపోయినా, పరీక్షలు రాసినా రాయకపోయినా, అది యూనివర్సిటీ లాంటిది అయినా కాకపోయినా దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. ఎవరికాళ్ళు అందరూ పట్టాలు పెట్టేసుకుని ఈ మధ్య ఇదొక వేళ వేరే అయిపోయిందండి. అందరూ బిషప్లే, అందరూ రైట్ రెవరెంట్ డాక్టర్లే, అందరూ డాక్టరేట్లు తీసుకున్నటువంటి వాళ్ళే. ఎక్కడ చదివారో తెలీదు, నిజంగా ఎక్కడ తీసేసి రాశారో తెలీదు, ఎక్కడ ఏ విధమైనటువంటిదిగా దాన్ని పొందుకున్నారో తెలీదు. ప్రతి ఒక్కరికి పెట్టేస్తున్నారు. ఈ మధ్య నేను వింటున్నప్పుడు భలే వాపోతున్నా, ఏముందిరా బాబు వీటిలోని పెట్టుకునేటువంటి వాళ్ళు. అందుకే నేను నా మటుకు నేనైతే తీసేసుకున్నాను ఇలాంటివన్నీ. దేవుని కృప చేత నేను జీవజలాల రేడియో పరిచయాల తరపున నన్ను ఒక బిషప్గా పెట్టి ఇప్పటికీ నా సంతకంతో సర్టిఫికేట్స్ వెళుతూ ఉన్నాయి కొంతమందికి దేవ సేవకులుగా ఉంటున్నటువంటి వారికి. అలానే రెవరెండ్ అనేటువంటిది ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ సామర్లకోటలో నేను సేవ చేస్తుండగా 10 సంవత్సరాల అనంతరం రెవరెండ్ అనే ఆర్డినేషన్ అనేటువంటిది ఇవ్వటం కూడా జరిగినది. డాక్టరేట్ అనేటువంటిది నేను రాసినటువంటి ఒక థీసిస్ని బట్టి ఒక డాక్టరేట్ అనేటువంటిది ఇవ్వటం కూడా జరిగినది. కానీ ఇవన్నీ ప్రక్కన పెట్టేసా చివరిలో నేను చెప్తున్నప్పుడు ఏమని చెప్తూ ఉన్నా, మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు అని కదా నేను చెప్తూ ఉన్నాను. సో చాలు, మీ సోదరుడిగా ఈ సత్య సువార్త రాజుగా ఉంటే నాకు అంతే చాలు అనుకున్నా. కాకపోతే ఇలాగనే వేదాంతానికి తెచ్చుకొని డిగ్రీలు తెచ్చుకొని ఆ తర్వాత ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. సో నా వేదాంతంలో కూడా నేను సెరంపూర్ యూనివర్సిటీ సంబంధించినటువంటి ఒక వేదాంత కళాశాల నుండి GTH అనే 4 సంవత్సరాల కోర్సు చేశా. ఆ తర్వాత BTH అనే మరి 4 సంవత్సరాలకు సంబంధించిన కోర్సును ముగించా. ఆ తర్వాత బ్యాచులర్ ఆఫ్ డివినిటీ అనేటువంటి మరి యొక్క కోర్సును ముగించుకుని ఉన్నా. డాక్టర్ ఆఫ్ థియాలజీ అనేటువంటి రీతిగా వేదాంతపరమైనటువంటిది మరొక డాక్టరేట్ అనేటువంటిది కూడా నేను తీసుకుంటూ అనేటువంటిది జరిగింది. కానీ ఈరోజు నేను చెప్పాల్సి వస్తే అంటాను, వేదాంతం వలన లేనిపోని ఏమేమో చెప్తాం తప్ప సత్యమైనటువంటిది కనబడదండి అందులోని. వేదాంతం నేను ఎంత వేదాంతం చదువుకున్నానో తెలియజెప్పడానికి చాలా కాలం క్రితం నేను దొరలకి తర్జుమాలు చేస్తుండేవాడిని. 1981 నుంచి చేస్తుండేవాడిని లేండి. ఆ తర్వాత ఒక రోజుని ఒక భారతీయుడైనటువంటి ఒక ఆయనకి తర్జుమా చేయాలని నన్ను అడిగారు. అప్పటికే తర్జుమాలో దేవుడు నాకు ఒక స్థానం ఇచ్చి ఉన్నాడు. ఈయనకి నేను తర్జుమా చేయాలని చెప్పేసి నన్ను పిలిచినప్పుడు అసంతృప్తికరంగానే నేను వెళ్ళాను. సరే తర్జుమా చేయడానికి అనేటువంటి రీతిగా తీరా చూస్తేనండి ఆయన వొకాబులరీ వాడేయడం మొదలుపెట్టాడండి బాబాయ్ గాను. ఆయన యొక్క ఇంగ్లీషు ఎలా వెళ్తున్నాడు ఏంటున్నాడు బాబాయ్ గాను. నిజానికి ఒక్క మాట నాకు సరిగ్గా అర్థమైనటువంటి ఒక మాట కాదు. అందులోకి మన భారతీయులయ్యండి లేదు అమెరికన్ యాక్సిడెంట్ను ఇమిటేట్ చేయాలనుకొని ప్రయత్నం చేసేది ఉంటుంది చూసారా, అది మరీ ఘోరం అండి బాబాయ్ గాను. నిజంగానే అమెరికాలో ఉండి అమెరికా యాక్సిడెంట్ వచ్చి ఉంటే కనుక అది వేరే సంగతి. కానీ ఇండియాలో ఉంటూ అమెరికా ఓడుగలాగా మాట్లాడాలని కొంతమంది తయారవుతూ ఉంటారు. వారు ఏమేమో చెప్తూ ఉంటారు. వాళ్ళ భాష నిజానికి అమ్మో, అసలు మామూలు ఇంగ్లీష్లో మాట్లాడితే సరిపోయేటప్పుడు దానికి వీళ్ళు అమెరికా ఇంగ్లీష్లో మాట్లాడి మళ్ళీ ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారు, వాళ్ళకి తెలిసిన కొంచెం మాటల్లో వాళ్ళకి తెలిసినటువంటి ఒక తెలుగు భాషలో వాళ్ళు చెప్పేదే ప్రొనౌన్సియేషన్ వేరే రకమైన ప్రొనౌన్సియేషన్ పెట్టి అది నాకు వేరేగా అర్థమవుతున్నటువంటిదిగా చేస్తే అది కాదు ఇది అని చెప్పేదని మళ్ళీ నా తెలుగునే దిద్దుబాటు చేస్తూ ఉంటాడు. ఏం చెప్దాం, కొంతమంది వేదాంతం ఇలా వెర్రితలలు వేస్తూ ఉంటుంది, కొంతమంది యొక్క జ్ఞానం ఇలా వెర్రితల. ఆ రోజు అనుకున్న ససేమిరా అసలు ఇండియా వాళ్ళకి ఎవరికైనా తర్జుమా చేయకూడదు అనుకొని, కానీ ఆ తదుపరి కొంతకాలానికి ఇండియా వాళ్ళకి తర్జుమా చేస్తూనే దేవుడు నన్ను నిలబెట్టుకొని ఈ రోజున కూడా అఫ్కోర్స్ భారతీయులైనటువంటి ఒక దినకన్ గారు కానివ్వండి, ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులైనటువంటి వారికి భారతీయులకు తర్జుమా చేయటం వలన కూడా ఒక స్థానం దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఒక స్థానం. కనుక ఈ దినం నేను అంటున్న మాట ఏంటంటే, మనకు వేదాంతం వద్దు. వేదాంతం వలన మనం ఏమీ పెద్ద సంపాదించుకునేది లేదు. దానికి బదులు సత్యాన్ని మనం తెలుసుకుందాం, సత్య సువార్తను మనం ఆలకిద్దాం. సత్యం ఏమిటంటే, వాళ్ళకి జనాభా లెక్కలు వ్రాయబడవలసి వచ్చినప్పుడు వాళ్ళు బెత్లెహేమ్ అనే గ్రామానికి వచ్చారు.
ఈ బెత్లెహేమ్ అనే గ్రామానికి వచ్చినప్పుడు 6-7 వచనాల దగ్గర రాయబడిన మాట ఏంటంటే, సత్రములో వారికి స్థలము లేనందున తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో వారిని పరుండబెట్టాను. ఒకసారి ఒక ఆయన నాతో వాదన పెట్టుకుంటూ మాట్లాడుతూ అంటాడు కదా, యేసు ప్రభు ఎక్కడ పుట్టాడండి? సత్రంలో పుట్టాడా? సత్రంలో పుట్టాడనుందా? నో, సత్రంలో స్థలం లేనందున, అంటే సత్రానికి బయటే అని పుట్టి ఉండాలి. ఎక్కడ పుట్టాడు యేసు ప్రభు? పరమగీతంలో ఉన్నటువంటి ఒక కాగితం మీద తీసుకుని, ఒక పేపర్, ఒక పేజీ ఏదో తీసుకొని అంటాడు కదా, ఆయన చెట్టు కింద పుట్టి ఉన్నాడు అంటాడు. ఓరిని వేదాంతం తగలేట. ఆయన చెట్టు కింద పుట్టాడని బైబిల్ ఏమైనా రాసిందా? అక్కడ చెట్టు కింద పుట్టినట్టు ఏమైనా రాసిందా? ఎందుకు వచ్చింది అనవసరంగా మన ఇష్టం వచ్చిన రీతిగా? ఒక్కొక్కసారి మన బోధకులను కూడానండి, ఒకవేళ నా మాటలు వింటున్న బోధకులు అయితే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. పరిశుద్ధాత్ముడు నాకు చెప్పాడు, దేవుడు నాకు చెప్పాడు, ఆయన చెట్టు కింద పుట్టాడని చెప్పి చెప్పొద్దు. ఇలాగ లేనిపోయిన విషయాలు చెప్పొద్దు. ఎందుకంటే ఇలాంటి దర్శనాలు లేకపోతే ఇలాంటి మాటలు ఒక్కొక్కసారి మన పైత్యం కొద్ది వస్తూ ఉంటాయి, మన ఆలోచన బట్టి వస్తూ ఉంటాయి, మన యొక్క తలంపులు బట్టి వస్తూ ఉంటాయి. ఒకవేళ నిజంగా దేవుడు కనుక ఒకవేళ ఏదైనా దర్శనం ఏదైనా తెలియజెప్తే నేను కాదన్ను, దాన్ని అంగీకరించవలసినటువంటి పూచి వినేటువంటి వాళ్ళందరి మీద వండినదని అంటాను. బట్ గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ వేర్ హీ వాజ్ బోర్న్. అందుకని ఆయన పుట్టినటువంటి స్థలము సత్రము లోపలన, పశువుల శాలలోనా, పశువులను కట్టేసే కొట్టంలోనా, లేక పశువుల తొట్టిలోనా, ఇది రాయబడలే. అక్కడ రాయబడింది ఏంటంటే, సత్రములో స్థలము లేనందున తన తొలిచూలు కుమారుని కానీ పొత్తి గుడ్డలతో చుట్టి ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అనేటువంటి మాట. తర్వాత మళ్ళీ గొర్రెల కాపలకు చెప్పినప్పుడు ఒక ఆనవాలు చెప్తాడనమాట. మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండబెట్టబడి ఉంటే మీరు చూచెదరు. సో వాళ్ళు వెంటనే అదే రోజున బయలుదేరి వచ్చేసరికి వాళ్ళకు ఒక ఆనవాలు ఏంటంటే, వాళ్ళకి తెలిసింది ఏంటంటే, బహుశా ఆ రాత్రి ఇంకా ఎవరెవరు పుట్టి ఉండొచ్చు. ఆ రాత్రి ఒకవేళ అదే రాత్రి జన్మించినటువంటి బిడ్డలు ఎవరెవరు అక్కడ ఉండి ఉండొచ్చు ఆ ఊరంతట్లో ఒకవేళ. కానీ ఒక బిడ్డ కొరకు వాళ్ళు వెతికారు. ఆ బిడ్డ ఎవరనంటే పశువుల తొట్టిలో పరుండబెట్టబడినటువంటి బిడ్డ. సో ఇట్స్ ఆల్ ఇన్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క సత్య సంకల్పములో దేవుడు సిద్ధం చేసినటువంటి విషయాలు. మనం ఉన్నది ఉన్నట్టుగా, ఉన్న సత్యాన్ని సత్యముగా మనం గ్రహించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనం వేదాంతాలు తీసుకొని వచ్చి దానికి చిలవలు పలవలు చేసేసి మనం ఏదో అక్కడ ఉన్నట్టుగా, ఆయన పుట్టినప్పుడు స్వయంగా మనం ఆ స్థలాన్ని చూసినట్టుగా మనం చెప్పేసి మనం చేయకూడదు. ఇప్పుడు కూడానండి, మేము 40 సార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చినటువంటి వాడిని నేను ఈ 2018 సంవత్సరానికి. సో ఇన్నిసార్లు వెళ్ళొచ్చినటువంటి వాడిగా బెత్లెహేంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఆలయంలోనికి వాళ్ళని తీసుకొని వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి చాలామంది ప్రజలు మా ముందుంటే దాదాపు 1-2 గంటల పాటు ఆలయంలోనే దర్శనం కొరకు అన్నట్టుగా మేము అలా పడిగాపులు పడి కొంచెం అంగులు మేము జరుగుతూ వెళుతున్నప్పుడు వాళ్ళని అడుగుతున్న ప్రశ్న, అయ్యా ఇక్కడే పుట్టాడంటారా యేసయ్య అని చెప్పేసి అడుగుతాను. నేను అంటాను, ఒరే బాబు నన్ను ఇలాంటి ఎరకాటంలో పెట్టే ప్రశ్న అడుగుతారండి ఆయన. ఎక్కడ పుట్టారని హెలెనమ్మ గారు చెప్పారు. హెలెనమ్మ గారు చెప్పిన కాలం ఎప్పుడంటే యేసు ప్రభు పుట్టిన 300 సంవత్సరాల తర్వాత హెలెనమ్మ గారు ఈ ఊరు వచ్చి, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి ఆమె ఈ ఊరు వచ్చి, ఆమెకి రాత్రి కళలో దేవుడు నాకు చూపించారు పలానా చోట యేసు ప్రభు పుట్టారని. గనక అక్కడ ఒక మార్కు పెట్టి అక్కడ యేసు ప్రభు పుట్టారని ఒక ఆలయాన్ని కట్టండి అని అంటే కట్టించారు. అది యేసుప్రభు పుట్టిన తర్వాత 300 సంవత్సరాల కాలానికి. అంటే హౌ కెన్ వీ సే గ్యారంటీగా ఇక్కడే పుట్టారని చెప్పేసి అని, ఇక్కడే భూమి మీద పడ్డారని, ఆయన నేల మీద పడింది ఈ స్థలం, సృష్టికర్త ఈ నేల మీద ఒక శిశువుగా అడుగుపెట్టింది ఈ స్థలం అని ఎట్లా గ్యారంటీ చేయగలం? బహుశా ఇక్కడ అయి ఉండొచ్చు, లేదా ఎక్కడైనా అయి ఉండొచ్చు. కానీ బెత్లెహేమ్ అనే ఊరు ఉంది, బెత్లెహేంలో యేసుప్రభు పుట్టారని మనకు బైబిల్ చెప్తుంది. కనుక ఎక్కడో చోట పుట్టారులే అని చెప్పేసి అని వాళ్ళకి నచ్చ చెప్తూ ఉంటా. ఇదిలాని కూడా అదేమని నేను తెలియజేసిన స్నేహితులరా, సత్రములో పుట్టారా, చెట్టు కింద పుట్టారా, ఏదో ఒక వచనం ఆధారంగా తీసుకొని, ఏదో ఒక దానిని తీసుకొని మనం ఇప్పుడే గ్యారంటీగా నేను చెప్తున్నాను అన్నట్టుగా చెప్పొద్దు. ఒకవేళ ఎవరైనా కొంచెం వాళ్ళు శృతి మించి అలాంటివి చెప్తే వాళ్ళ మీద కోపం తెచ్చుకోవద్దు, వాళ్ళ మీద అనవసరంగా దుయ్యపట్టొద్దు, వాళ్ళని తప్పు పట్టొద్దు. తీసుకొని మనం ప్రక్కన పెట్టుకుందాం, అలాంటి ఆలోచన ప్రక్కన పెట్టుకుందాం. ప్రవ్వా నువ్వు ఎక్కడ పుడితే నాకేంటిలే, చెట్టు కిందే పుట్టావో, సత్రంలో పుట్టావో, పశువుల శాలలో పుట్టావో, పశువుల తొట్టులో పుట్టావో, ఎక్కడ పుడితే మాకేంటి, నువ్వు నా కొరకు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి ఉన్నావు ప్రవ్వా, నాకు అంతే చాలు, నువ్వు పుట్టావు నా కొరకు, అది నేను నమ్ముతున్నా, నేను నా కొరకు చనిపోయావు, అది నేను నమ్ముతున్నాను, తిరిగి లేచి సజీవుడు కొన్ని మరలా తిరిగి రాబోతున్నాను. ఇది సత్యాన్ని మనం నమ్మవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అయితే ఇందులో నుంచి 2 మాటలు నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు అనేక మంది ప్రజలు జనాభా లెక్కలు రాసుకోవడానికి బహుశా బెత్లెహేంకి వచ్చారు.
ఆ రోజుల్లో సత్రములు అనేటువంటివి మనకు ఇప్పుడు రోజుల్లో ఒక హోటల్స్ లాంటివి అన్నట్టుగా ఒకవేళ మనం అనుకుంటున్నప్పుడు ఆ సత్రంలో స్థలము లేనందున, అంతే తప్ప సత్రంలో ఆయన స్థలం తీసుకోలేకపోవటం కాదు. అసలు సత్రం అంటేనే ఫ్రీగా ఇచ్చేటువంటిది. అప్పటికీ వీళ్ళు చాలాసార్లు మన వాళ్ళు ఏమనుకుంటారంటే దరిద్రురాలైన మరియమ్మ, దరిద్రుడైన యోసేపు అని అంటారు. ఓయ్ ఎంత ఘోరంగా ఉంటాడు బాబా. ఆ మాటలు వింటుంటే నాకు ఒళ్ళు జలదరింపన్నట్టుగా ఉంటూ ఉంటుంది. ఎందుకనంటే వీళ్ళు ఏదో అక్కడికి వెళ్ళి చూసి వచ్చినట్టు, వీళ్ళేదో ఆ యోసేపుని గురించి వీళ్ళకి తెలిసినట్టు, వీళ్ళ బాబాయో వీళ్ళ మామయ్య అయినట్టు అక్కడి నుంచి మాట్లాడితే ఏమంటారంటే యోసేపు ఎంత పేదవాడు, యేసుప్రభు అంత పేదవాని కుటుంబంలో పుట్టినాడు, స్థలమే లేదు వాళ్ళకి. ఏమంటే నజరేతుకి రండి తీసుకెళ్తా. నజరేత్ దగ్గర యోసేపు గారి ఇల్లు ఉందండి బాబు. అక్కడ ఆ యోసేపు గారి ఇంట్లో వడ్రంగి సామానం దొరికిందండి. అన్ని వడ్రంగి సామాన్లు ఉన్నాయి అని అంటే ఆ వడ్రంగి సామాను కలిగినటువంటి వాళ్ళది అదొక ఫ్యాక్టరీ అన్నమాట. అంటే ఒక ఫ్యాక్టరీ ఓనరు ఎంత ఐశ్వర్యవంతుడో ఆ రోజుల్లో వడ్రంగి సామాగ్రి కలిగినటువంటి వాడు అంత ఐశ్వర్యవంతుడు. అలాగనే యోసేపు గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మార్గం గుండా దిగుతాము. లోపల కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఒక పెద్ద కుండీయే ఉంటుంది. ఎంగాను అంటే ఆయన ఇంటికి వచ్చిపోయేటువంటి వాళ్ళు అంతమంది ఉన్నారన్నమాట. అంత కాళ్ళు చేతులు లేక శుద్ధీకరణాచారం కొరకు అంత పెద్ద కుండీని పెట్టారు అని అంటే అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు అంతమంది ఉన్నారు. మళ్ళీ అవన్నీ చూసుకొని యువతల పక్క నుంచి మేము వచ్చేటప్పుడు ఒక రిజర్వాయర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. నీళ్లు పట్టుకునే ఒక బావి లాంటిది. వాళ్ళకు వచ్చినటువంటి ఒక నీళ్లు వాళ్ళు పట్టుకొని భద్రపరచుకోవడానికి ఇంటి దగ్గరనే అంత పెద్ద బావి ఉంది అని అంటే ఊరి వాళ్ళందరికీ సప్లై చేయగలిగినన్ని నీళ్లు పట్టగలిగినటువంటి ఒక రిజర్వాయర్ ఉంది అని అంటే అంత ధనవంతుడు అన్నమాట. ఈవెన్ యేసుప్రభు గారు సమాధి చేయబడిన సమాధి తోట దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న రిజర్వాయర్ని బట్టే ఆ ఉన్నటువంటి అరిమతయి యోసేపు అయినటువంటి ఆయన ఎంత ధనవంతుడై ఉంటాడో అనేటువంటి రీతిగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో అలాగన ఒక ఇంటిలో ఒక రిజర్వాయర్ ఉంది అని అంటే ఒక ఇంటిలో నీళ్లు పట్టుకునేటువంటి ఆ కంటైనర్ పెద్దదిగా వాళ్ళు కట్టించుకున్నారు అంటే అంత ధనవంతుడు. సో యోసేపు పేదవాడేమీ కాదు. కాకపోతే ఆయన పుట్టుక ఎక్కడ జరగాలనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. బెత్లెహేంలో పుట్టాలని లేఖనంలో వ్రాయబడిన ప్రకారంగా సరిగ్గా ఆ టైంలో రోమా చక్రవర్తి కైసర్ ఆగస్టు ఆజ్ఞ ఇవ్వడం, వీళ్ళు నజరేతులో నుండి మరియా యోసేపులైనటువంటి వాళ్ళు బయలుదేరి బెత్లెహేమునకు రావడం, అప్పటికి ఇంకా అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి ఉన్నందుచేత సత్రంలో వారికి స్థలం లేకపోవడం, అందుచేత ఎక్కడ జన్మనిచ్చినారో ఆ పిల్లవాడిని ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టడం. ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్. హై ఫ్రెండ్స్, ఇలా నేను మీతో కూడా ఒక మాట చెప్పిన, యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మీరు కూడా దేవుని యొక్క సంకల్పంలో ఉండి ఉన్నారు. ఈరోజు నేను ఇలాగున యొక్క ఛానల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి రావడం దేవుడు నాకు ఇచ్చిన దేవుని యొక్క ప్రణాళిక. నన్ను పుట్టించాడు ఆయన, నన్ను నా తల్లి గర్భంలో రూపించాడు ఆయన, అనేక జనములకు ప్రవక్తగా నన్ను నియమించినాడు ఆయన. ఈరోజుని అనేకమైన టీవీ ఛానల్స్లో దేవుని గురించిన ఈ సత్య సువార్తను ప్రకటించడానికి ఆ దేవాతి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక దేవుడు. ఇది నేను మీతో కూడా చెప్తున్నా. హై ఫ్రెండ్స్, ఆ దేవుడు మిమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మీ కొరకు ఆయన ప్రణాళికను కలిగి ఉన్నాడు. మంచి దేవుడు ఆయన. మన కొరకు గొప్ప ఉద్దేశాలను కలిగిన గొప్ప దేవుడు. యూ ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మీరు ఎలాగున ఉన్నారనేటువంటి దేవుని ప్రణాళిక. ఈరోజు నేను చూస్తున్నా, బహుశా మీరు ఒక ఇంటిలోనికి వచ్చి ఉన్నారు. ఈ ఇంట్లోనికి ఇప్పుడు రావడం ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ సత్య సువార్తని మీ జీవితాన్ని గురించిన దేవుని యొక్క ప్రణాళిక మీరు తెలుసుకునడానికి దేవుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకుని వచ్చిన్నారు. ఈరోజున మీలో ఒకరు మీరు ఒక ఊరికి వెళ్ళి ఉండి ఉన్నారు. బహుశా అది ఉద్యోగ ట్రాన్స్ఫరో లేకపోతే ఏదైనా ఒక పని మీద మీరు వచ్చి ఉన్నారో. దిస్ ఈజ్ వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్. మీరు ఎక్కడో వేరే ప్రాంతపు వ్యక్తులై ఉండి ఎక్కడికి వచ్చి ఉన్నారంటే ఎక్కడ దేవుడు మిమ్మల్ని వాడుకొనడానికి, దేవుని కొరకు ఒక స్థానం మీరు ఇక్కడ కల్పించడానికి ఇదే దేవుని యొక్క ప్రణాళిక. అరే అమ్మ, మీకు వివాహమై మీరు ఆ ఊరు వెళ్ళారు చూడు, ఇది అనుకున్న రీతిగా జరిగింది కాదు. ఇది మీ పెద్దవాళ్ళు అనుకున్నది కాదు, లేకపోతే మీరు అనుకున్నది కూడా కాదు. బట్ ఇట్స్ గాడ్స్ ప్లాన్. నువ్వు ఆ వ్యక్తిని వివాహం చేసుకొని ఆ ఊరు వెళ్ళటం, నువ్వు అక్కడ ఉండటం, మీరు ఉంటున్న ఈ స్థలంలో మీరు ఉండటం, ఇది దేవుని యొక్క ప్రణాళిక. నా మటుకు నేనంటాను, మనం అలాగని కీలుబొమ్మలం కాము. దేవుడు మనల్ని కీలుబొమ్మలుగా చేసి ఆడుకోవట్లేదు. కానీ ఏది జరుగుతున్నా నేను నమ్ముతున్న మాట ఏమంటానంటే దేవుని ప్రణాళిక చొప్పునే మనకు జరుగుతున్నది. దేవుని యొక్క ఉద్దేశం చొప్పునే దేవుడు మనకు కార్యాలను చేస్తూనే ఉన్నాడు. మనము దేవుని యొక్క సంకల్పంలో ఉండి ఉన్నాం. అయితే ఈ రోజుని
వాళ్ళు యెరూషలేం నజరేతు నుండి బెత్లెహేముకు రావటం, బెత్లెహేములో బాబు పుట్టడం, ఈ విషయాలన్నీ దేవుని యొక్క లేఖనముల ప్రకారం ప్రణాళిక ప్రకారం జరుగుతుంటుండగా ఇక్కడ ఒక ప్రశ్న నేను మిమ్మల్ని కూడా అడగాలనుకుంటున్నటువంటి ఒక ప్రశ్న, అదేంటంటే సత్రములో స్థలము లేనందున అని వ్రాయబడింది. అక్కడ సత్రములో స్థలము లేనందున పుట్టాడు ఖచ్చితంగా. అక్కడ సత్రములు అయితే పుట్టలేదు, కానీ మొత్తానికి బెత్లెహేములో పుట్టాడు ఆయన. ఒకవేళ సత్రములో అయితే స్థలం లేకపోవచ్చు, కానీ ఆ పశువులు తినేటువంటి గడ్డిలో, ఆ గడ్డి మధ్యలో బహుశా ఏమేమి దానా అక్కడ వేశారో దాని మధ్యలో ఆ తొట్టిలో ఆయనను పుత్తి గుడ్డలతో చుట్టి అక్కడ పెట్టడం అనేటువంటిది జరిగి ఉన్నది. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, మీ దగ్గర యేసు ప్రభు వారికి స్థలం ఉన్నదా? మన ఇంటిలో యేసు ప్రభు గారికి స్థలం ఉన్నదా? మన హృదయంలో యేసు ప్రభు గారికి మనం స్థలం ఇచ్చి ఉన్నామా? హై ఫ్రెండ్స్, ఈరోజు నీ మాట కూడా నేను జ్ఞాపకం చేస్తున్నా. క్రిస్మస్లు అని చెప్తూ ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ద పొలిటీషియన్స్, రాజకీయ నాయకులకు నేను వ్యతిరేకము కాను, లేకపోతే ఎవరో డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి నేను వ్యతిరేకం కాను. కానీ రాను రాను మన క్రిస్మస్లు ఏమవుతున్నాయనంటే, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫోటోలు అందులో కనబడుతున్నాయి, అసలు వ్యక్తులు ఉన్నటువంటి వారు ఎవరూ కనబడలే. దైవ సేవకుడు అక్కడ కనబడడం లేదు, దైవ సేవకుని యొక్క పేరు అక్కడ కనబడడం లేదు. స్టేజ్ మీద అందరూ పెద్ద పెద్ద వాళ్ళని ఎక్కిస్తున్నాము, రాజకీయ నాయకులను తీసుకుని వస్తున్నాము, దైవ సేవకుడు అనేటువంటి వానికి అసలు గుర్తింపే లేకుండా పోతున్నటువంటిది. దైవ సేవకుడిని పిలవనైనా పిలవలేకపోతూ ఉన్నాం. దైవ సేవకుని విషయంలో అనగా దేవుని గూర్చిన సువార్తను ప్రకటించి సువార్థికుడు కానివ్వండి, సేవకుడు కానివ్వండి, వాక్య ప్రకటన చేసే వ్యక్తి కానివ్వండి అక్కడ కనబడడంలే. డబ్బున్నవాళ్ళు మనకు 4 చీరలు పంచిపెట్టడానికో, లేక 4 దుప్పట్లు ఇవ్వడానికో, లేకపోతే మనం భోజనాలు పెట్టుకోవడానికి 4 డబ్బులు సాయం చేయడానికో ఇలా చేస్తున్నటువంటి వాళ్ళు. నేను కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు ఇటు క్రైస్తవ బిడ్డలంగా మనకే చేస్తారు, ఇటు బయట ఉన్నటువంటి విషయాల్లో కూడా వారి నమ్మిక చొప్పున ఇతరులకు చేస్తూనే ఉంటారు. దానివల్ల ప్రయోజనం లేదు స్నేహితులారా. యేసు ప్రభుని నమ్మినటువంటి వాళ్ళు యేసు ప్రభుకి స్థానం ఇచ్చేటువంటి వారమై ఉండాలి. సత్రములో అనేక మంది ఉండి ఉన్నారు, సత్రానికి అనేక మంది వచ్చి ఉన్నారు. యేసు ప్రభు పుట్టడానికి సత్రములో స్థలము లేనటువంటి ఒక పరిస్థితి. బహుశా పశువులన్నీ ఉండి ఉంటాయి, చివరికి ఆ పశువుల మధ్యలో కూడా స్థలం లేకపోతే ఆ పశువులు గడ్డి తినేటువంటి ఒక మేత వేసేటువంటి ఒక తొట్టిలో ఆ యేసు బాలుణ్ణి పెట్టినారు. He doesn't mind coming down to this earth, sacrificing himself and humiliating himself. తను తగ్గించుకొని, తను తాను త్యాగము చేసుకొని, ఒక మానవుడిగా ఒక దాసుని స్వరూపము దాల్చి, ఒక మానవుడిగా ఒక సేవకునిగా ఈ లోకంలోనికి వచ్చి, స్థలం లేకపోతే ఎక్కడ నేను పుట్టానన్నది కాదులే నాకు కావాల్సింది, నేను ఈ లోకంలో మనుషుల కొరకు వచ్చానా లేదా అనేటువంటి ఒక ఆలోచనతో మన కొరకు రావడానికి తగ్గించుకున్నది ఆయన చేసేసాడండి. బట్ ఈ ప్రశ్న ఏంటంటే, నీ హృదయంలో యేసు ప్రభుకి తావున్నదా? మన హృదయంలో యేసు ప్రభుని మనం కలిగి ఉన్నామా? ఈ హృదయం అని సత్రములో యేసు ప్రభుకి మనం చోటిచ్చి ఉన్నామా? క్లీన్ చేసుకుందాం. వ్యర్థమైన విషయాలన్నీ ఒక ప్రక్కన పెట్టేసుకుందాం. ఏలోక సంబంధమైన అజెండాతో ప్రక్కన పెట్టేసుకుందాం. ప్రణాళికలు, ప్రోగ్రాములు ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టేసుకుందాం. ఇదేనా నేనంటా స్నేహితులనా, యేసు ప్రభుకి మనం తావిద్దాం, యేసు ప్రభుకి తావిద్దాం. ఒక్కొక్కసారి నేను కొన్ని క్రిస్మస్ కార్యక్రమాలు చూసినప్పుడు వీ హ్యావ్ టైమ్ ఫర్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ఆల్ పొలిటికల్ లీడర్స్, ఈవెన్ వార్డు కౌన్సిలర్స్ని మనం తీసుకొచ్చి, మనం పొలిటికల్ లీడర్స్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ మనం టైం ఇస్తూ ఉంటాం. కేక్ కట్ చేయడానికి మనం టైం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం. క్యాండిల్ సర్వీస్ ఎన్ని క్యాండిల్స్ పంచిపెట్టామో రొటీన్గా చేస్తున్నటువంటి రీతిగా ఒక క్యాండిల్ సర్వీస్ మనం పెట్టుకుంటూ ఉంటాం. పాటల మీద పాటలు, పాటల మీద పాటలు, వీళ్ళకొక స్పెషల్ సాంగ్, వాళ్ళకొక స్పెషల్ సాంగ్, ఈ వయసు వాళ్ళకొక స్పెషల్ సాంగ్, ఆ వయసు వాళ్ళకొక స్పెషల్ సాంగ్, ఎన్నెన్నో కార్యక్రమాలు మనం పెట్టుకుంటూ ఉన్నాం. బట్ డూ వీ హ్యావ్ టైమ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? మాట అయ్యున్నటువంటి యొక్క దేవుడి లోకంలోనికి మాటగా వస్తే, మాట అయిన ఆ దేవుని యొక్క మాటకి మనం తావెంతిస్తున్నాము. అన్నీ అయిపోయిన తర్వాత ప్రజలు లేచి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు మనం ప్రసంగికునికి ఇస్తాం. వచ్చిన వాళ్ళు అంతే, ఆ వచ్చిన రాజకీయ నాయకుల మాటలు వినడానికి ఎంతసేపు ఉంటాం, చప్పట్లు కొడతాం, కేరింతలు కొడతాం. కేక్ కట్ చేసినప్పుడు, బహుమతులు పంచిపెట్టేటప్పుడు వీటన్నిటికీ మనం ఎంత చక్కగా ఉంటాం, దుమ్మి మనం చేసుకుంటూ ఉంటాం. వాక్యం ప్రకటించడానికి దైవజెండా నిలబడితే వీడియో తీసేవాడు మూసుకొని కూర్చుంటాడు. అక్కడికి వచ్చినట్టుగా ప్రజలు నెమ్మదిగా లేచి బయటకు అప్పుడే వెళుతూ ఉంటారు. కొంతమంది అప్పుడే ప్రకృతి పాటకు అన్నట్టుగా వాళ్ళు వెళుతూ ఉంటారు. మరికొంతమంది నిద్ర వచ్చేసిందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ టైంలో వాక్యం చెప్పేటువంటి దానిలో ఎవరు వింటున్నారు చెప్పండి? ఈనాటి మన క్రిస్మస్లో క్రీస్తు లేక,
లేక క్రీస్తుకి స్థలము లేనటువంటి యొక్క పరిస్థితులు ఎన్ని చోట్ల ఇలా జరగట్లేదు చెప్పండి. నేను మీకు నేర్పించే మాట ఇది. ఈయన మాటలు వింటున్న మీరు ఏ ఊర్లో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఈరోజు నేను చెప్తున్న మాట అంటే గివ్ ప్లేస్ ఫర్ జీసస్ టు బి బోర్న్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ. మీ ఇంటిలో, మీ కుటుంబంలో, మీ సంఘములో, మీ సమాజములో, మీ యొక్క గ్రామంలో, మీ కాలనీలో, మీ యొక్క అపార్ట్మెంట్స్లో, మీరుంటున్న వీధిలో యేసు ప్రభు పుట్టడానికి, యేసు ప్రభుని ఉండడానికి, యేసు ప్రభుని తీసుకున్నానికి దానికి మనం తావిద్దామండి. అంతే తప్ప మిగతా ప్రోగ్రామ్ అంతా కాదు. రీసెంట్గా దేవుడు నాకు అప్పగించిన సంఘ బిడ్డలతో కూడా నేను అదే చెప్పాను. మనకు నానా రకాలైన గ్రీటింగ్స్ ఇవన్నీ ఒక ప్రక్కన పెట్టేయండి. 7 to 9 దేవుని యొక్క వాక్యం వినడానికి, 7 to 8 పాటలు పాడే దేవుని స్తుతించండి, 8 to 9 దేవుని యొక్క వాక్యం చేసుకుందాం. ఆ తర్వాత ఒకవేళ కేక్ కానీ లేకపోతే క్యాండిల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే కనుక ఆ తర్వాత మీ ఇష్టం. బట్ 7 to 9 ఈజ్ అ ప్రాంప్ట్ టైం, ప్రైమ్ టైం. యేసు ప్రభువుని మనం కలిగి ఉండడానికి, మనం వెళ్ళి పెడుతున్నటువంటి క్రిస్మస్లు పెడుతున్న వీధులలో యేసు ప్రభుని కనపరచడానికి. సో ఈ క్రిస్మస్ దినాలలో యేసు ప్రభు పుట్టడానికి, యేసు ప్రభుని మనం కలిగి ఉండడానికి, యేసు ప్రభు మన హృదయంలో ఉండడానికి, మన హృదయంలో ఆయనకి స్థలం ఇద్దాం. మన హృదయం అనే సత్రములో ఆయనకి స్థలం ఇద్దాం. మన ఇంటిలో ఆయనకి స్థలం ఇద్దాం. మన కుటుంబంలో ఆయనకి స్థలం ఇద్దాం. సంఘములో, సమాజంలో, మన పండుగలలో యేసు ప్రభు వారి పుట్టడానికి, యేసు ప్రభుని కలిగి ఉండడానికి మనం స్థలం ఇచ్చినటువంటి వారంగా మనం జీవిద్దాం. తండ్రి, ఈ కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను, ఈ బిడ్డలను నీ చేతిలో పెడుతున్నాను. డాడీ, మేమే ఒక నిర్వాహకులంగా ఉంటూ ఉన్నాం. జరిపించే ఈ క్రిస్మస్ కార్యక్రమాల్లోనైనా నీ వాక్యానికి మేము తావిచ్చినట్లుగా అట్టి కృప మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ ఇంటిలో, ఈ కుటుంబంలో కూడా మీరు పుట్టడానికి ఈ సత్రంలో మీకు స్థలము ఉన్నందుకు నీకు వందనాలు. సత్రంలో స్థలము లేనందున అనే మాట రాకూడదునైనా వ్యక్తి యొక్క జీవితంలో కానివ్వండి, ఈ కుటుంబంలో కానివ్వండి, ఇంటిలో కానివ్వండి, వీరు వెళుతున్న సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, స్థలము ఉన్నది అని నేను డిక్లేర్ చేస్తున్నా. మిమ్మల్ని వీరు కలిగి ఉన్నారు అని నేను డిక్లేర్ చేస్తున్నా. యేసు ప్రభుని కలిగిన క్రైస్ట్ మాస్ వీరు జరుపుకున్నట్లుగా, క్రీస్తుని కలిగినటువంటి ఒక పండుగ మేము జరుపుకోగలిగినట్లుగా, క్రీస్తుని కలిగి ఉండినట్లుగా, ఈ పశువుల తొట్టెలో, ఈ యొక్క గడ్డి గాదములో ఆ యేసు ప్రభువు వచ్చి దాన్ని శుభ్రపరిచి దాన్ని ఒక మంచి స్థానముగా చేయనట్లుగా, స్వర్గము వంటి స్థానముగా చేయగలిగినట్లుగా అట్టి ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలని, కుటుంబాన్ని దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, ఆశీర్వాదం ఆయన బిడలముగా నుండి ఆయన కొరకు ఈ సత్రములో స్థలం ఇచ్చినటువంటి మనకు, మన కుటుంబములకు నిత్యము తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ప్రభు మీ హృదయంలోనికి వచ్చినారు, ప్రభు మీ యొక్క సత్రములో జన్మించినారు, మన ఇంటిలోనికి వచ్చినారు. నేను అంటాను, యేసు ప్రభు ఆ ఇంటిలోనికి వస్తే ఆ సత్రం అంతా కూడా బాగుపడిపోయినటువంటిది. యేసు ప్రభు ఆ పశువుల శాలలోనికి పుట్టినప్పుడు ఆ పశువులన్నీ ఒక హార్మోన్ కలిగినట్లుగా, అంటే ఒక మంచి సఖ్యత కలిగినట్లుగా, ఏది ఒకదాన్నొకటి పొడుచుకోకుండా, అరుచుకోకుండా, కరుచుకోకుండా ఎంత చక్కనైనటువంటి స్థితి. వాటి యొక్క మేత స్థలములో పెట్టబడినటువంటి ఈ యేసు ప్రభుని బయటికి గెంటేయకుండా ఆ యేసు ప్రభునే తీసుకుంటున్నట్లుగా, వారెవా ఏం అద్భుతమైన పండగ అండి. ఆ పశువుల శాలలో ఉండినటువంటి ఒక పండుగ, ఆ సత్రంలో ఉండినటువంటి ఒక పండుగ, ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ఒక సంబరాలే సంబరాలు, ఆ బెత్లెహేములో పండగే పండుగ. అది మన జీవితంలో, మన ఇంటిలో, మన కుటుంబంలో, మన గ్రామంలో, మన జిల్లాలో ఆ దేవుడు అనుగ్రహించి ఉన్నారు. మీరు పొందుకున్న మేలులు మరొకవేళ నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ, ఈ మెయిల్ ద్వారా కానీ మీరు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాం. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరి ఒకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాకు మీరు ఫోన్ చేయాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన ప్రభువు, రక్షకుడు, మన కొరకు ఈ లోకంలో మన ఇంట్లో జన్మించిన ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారి చేతికి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.